హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు అయితే కార్తీక దీపం సీరియల్ చెప్పుకుందామండి. చెప్పుకున్న ముందు స్మార్ట్ రిక్వెస్ట్ అండి, మా ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని మర్చిపోకూడదు. ఈ వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం. జ్యోత్స్నకి సంబంధించిన చిన్ననాటి బొమ్మలు అలాగే డ్రెస్సులు అన్ని కూడా శౌర్యకి చూపిస్తూ ఉంటుంది సుమిత్ర. ఇక వాటిని చూస్తూ శౌర్య చాలా మురిసిపోతుంది. తర్వాత సుమిత్ర జ్యోత్స్న యొక్క చిన్ననాటి డ్రెస్ శౌర్యకి అయితే వేస్తుంది. శౌర్యలో తన కూతురుని చూసుకుంటూ చాలా సంతోషపడతారు దశరథ సుమిత్రలు. ముఖ్యంగా శౌర్య చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. తర్వాత శౌర్య తనకి నచ్చిన 2 బొమ్మలను అయితే తీసుకుంటుంది. ఇక వెంటనే అమ్మకి చూపిస్తానంటూ అక్కడ నుండి వెళ్ళిపోతుంది. తర్వాత దశరథ నా కూతురు పెరిగినట్టుగా నా చెల్లెలి మనవరాలు పెరగలేదే అంటూ తన మనసులో చాలా బాధపడతాడు. ఇదేంటో మరోవైపు అనసూయ వంటగదిలో తనకి కావలసిన వాటి గురించి చూస్తూ ఉంటుంది. ఇక అప్పుడే పారిజాతం వచ్చి ఏం చేస్తున్నావు అంటూ కోపం చేస్తుంది. ఇద్దరి మధ్య చిన్న యుద్ధమే జరుగుతుంది. అప్పుడు పారిజాతం తిన్నింటి వాసాలు లెక్క పెట్టిదానా, ఆ రోజు నేనే అని తెలియక నన్ను చాలా మాటలు తిట్టావు అంటూ నోరు జారుతుంది. ఇక అనసూయ నేను మిమ్మల్ని ఎప్పుడు తిట్టానమ్మా చెప్పు అంటుంది. ఇక తర్వాత పారిజాతం మీద డౌట్ అయితే వస్తుంది అనసూయకి. పారిజాతంని వెంటనే కళ్ళజోడు తీయమని చెప్తుంది. ఇక పారిజాతం కళ్ళజోడైతే తీస్తుంది. తర్వాత అనసూయ ఓ టీ కప్పు పారిజాతం చేతిలో పెట్టి తలని కొంచెం కిందికి వాల్చమని చెప్తుంది. ఇక అనసూయ చెప్పినట్టుగానే పారిజాతం అయితే చేస్తుంది. ఇంకేముంది, పారిజాతం యొక్క అసలు గుట్టు బయటపడుతుంది. అదేనండి, దాసు కోసం ముష్టిదాని గెటప్లో చెత్త ఏరుకుంటూ వాళ్ళింటి వైపే వెళ్తుంది పారిజాతం. ఇక అప్పుడే అనసూయ తనని నానా రకాలుగా తిడుతుంది. ఆ చెత్త ఏరుకునే దానివి నువ్వే కదా, ఇప్పుడు అర్థమవుతుంది అంటూ బేరిస్తుంది అనసూయ. అప్పుడు పారిజాతం ఏం మాట్లాడుతున్నావు, మీ ఇంట్లో ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి మారువేషంలో వచ్చాను అనుకుంటున్నావా అంటూ బేరిస్తుంది. అప్పుడు అనసూయ మరి ఎందుకు వచ్చారు అంటుంది. అప్పుడు పారిజాతం ఎవరు వచ్చారే, నువ్వు చెత్త గిత్త అంటే మా ఆయనతో చెప్తాను, అప్పుడు నువ్వు ఎలా వచ్చావో అలాగే వెళ్ళిపోతావు అంటూ కోపంగా వెళ్ళిపోతుంది పారిజాతం. ఇక అనసూయకి పారిజాతం మీద ఫుల్గా డౌట్ అయితే వచ్చేసింది. ఇదిలో ఉంటే మరోవైపు శౌర్య డమ్మి గన్నుతో ఆడుకుంటూ ఉంటుంది. ఇక అక్కడే జ్యోత్స్న పారిజాతం అయితే ఉంటారు. దీప ఇల్లు ఊడుస్తూ ఉంటుంది. ఇక శౌర్య ఆడుకుంటూ ఉండగా ఆ డమ్మి బుల్లెట్ కాస్త జ్యోత్స్న తలకైతే తగులుతుంది. ఇక జ్యోత్స్న శౌర్యని చాలా కోపం చేస్తుంది. అప్పుడు దీప చిన్నపిల్ల తెలియక చేసింది అని చెప్తుంది. కానీ పారిజాతం జ్యోత్స్న వినిపించుకోకుండా శౌర్యని కోపం చేస్తూ ఉంటారు. తర్వాత శౌర్య వేసుకున్న డ్రెస్సును చూసి ఇది నీకు ఎవరిచ్చారు, ఎందుకు వేసుకున్నావు అంటూ కోపం చేస్తుంది జ్యోత్స్న. అప్పుడు దీప ఏంటమ్మా వచ్చేటప్పుడు వేరే డ్రెస్లో ఉన్నావు కదా, ఇప్పుడు ఈ డ్రెస్ ఎవరిచ్చారమ్మా అంటుంది దీప. అప్పుడు శౌర్య అమ్మమ్మ ఇచ్చిందని చెప్తుంది. అప్పుడు జ్యోత్స్న నువ్వు వేసుకున్న డ్రెస్సు, నీ దగ్గర ఉన్న గన్ను అవి 2 నావే, నువ్వెందుకు తీసుకున్నావు, నా గన్ను నాకు ఇచ్చేసాయి అంటూ కోపం చేస్తుంది జ్యోత్స్న. ఇక శౌర్య అప్పుడు నీవి కానీ ఇప్పుడు నావి, నాకు అమ్మమ్మ ఇచ్చింది కాబట్టి నేను ఇవ్వను అంటూ కోపం చేస్తుంది. ఇక జ్యోత్స్న శౌర్యని కొట్టబోతుంటే దీప అడ్డుపడుతుంది. నా కూతురు ఒంటి మీద చేయి వేస్తే ఊరుకోను అంటూ వార్నింగ్ ఇస్తుంది. ఇక జ్యోత్స్న నేను ఎవరిని అడగాలో వాళ్ళని అడుగుతాను అంటూ శౌర్యని తీసుకుని సుమిత్ర దగ్గరకైతే వెళ్ళిపోతుంది. ఇదిలోంటే మరోవైపు శివనారాయణ చనిపోయిన వాళ్ళ భార్య ఫోటో చూస్తూ బాధపడుతూ ఉంటాడు. ఇక అప్పుడే కాంచన వచ్చి నాన్న నన్ను కోప్పడవద్దు నాన్న, నేను అమ్మని చూడడానికి వచ్చాను అంటూ బాధపడుతుంది. అప్పుడు శివనారాయణ అసలు నువ్వెందుకు వచ్చావు, ఆస్తిలో వాట కోసమా, నిన్ను చూడగానే నా కూతురు కష్టాలు పడుతుందని చెప్పేసి వీలునామా మార్చి సగం ఆస్తి నీ పేరు మీద రాస్తాను అనుకున్నావా, అది మాత్రం జరగదు అంటూ కోపం చేస్తాడు. ఇక కాంచన నాన్న నీ ఆస్తిలో చిల్లి గవ్వ కూడా నాకు నా కొడుకు వద్దు నాన్న, నాకు కూడా ఆస్తి ఉంది, నా కొడుకు కోడలు దాని కూతురు వేలిన ఆస్తి అంటుంది. అప్పుడు శివనారాయణ చూసావా, దాని కూతురు అని చెప్పావే కానీ నా మనవరాలు అని చెప్పలేకపోయావు, ఎందుకంటే అది నీ సొంత రక్తం కాదు కాబట్టి, ఎప్పటికైనా సొంత వాళ్ళు సొంత వాళ్ళే, పరాయి వాళ్ళు పరాయి వాళ్ళే అంటాడు శివనారాయణ. అప్పుడు కాంచన సొంత వాళ్ళే పరాయి వాళ్ళుగా మారిపోయినప్పుడు మరి పరాయి వాళ్ళని సొంత వాళ్ళని అనుకోలేనా నాన్న అంటుంది. ఇక శివనారాయణ తోడబుట్టినవాడు, నీ మేనకొడలు, నీ తండ్రి అందరూ కూడా నీకు విరోధులు అయిపోయారు, ఆ అనాథ దీప ఆ అనాథ కూతురు వీళ్ళే నీకు ప్రాణ బంధువులు అయిపోయారు అంటాడు శివనారాయణ. అప్పుడు కాంచన ఎవరు నాన్న అనాథ, దీపకి కూడా అమ్మ నాన్న ఉన్నారు కానీ బ్రతికలేరు, కన్న వాళ్ళకి రుణం తీరిపోయింది కాబట్టి వాళ్ళు వెళ్ళిపోయారు అంటూ బాధపడుతుంది. ఇక శివనారాయణ కానీ నీకు తండ్రి బ్రతికి ఉండగానే రుణం తీరిపోయింది కదూ, నీ వల్ల నేను ఎంత బాధపడుతున్నానో చనిపోయినా మీ అమ్మని అడుగు చెప్తుంది, నీ కొడుకు నా మేనకొడల మెల్లో తాలి కట్టి నా ఆస్తికి వారసుడు అవుతాడు అనుకున్నాను, కానీ నాకు శత్రువు అయిపోయాడు, ఇక నా మనవరాల జీవితాన్ని మీరే కదా నాశనం చేశారు అంటూ కోపం చేశాడు. అప్పుడు కాంచన నాన్న జరిగిపోయిన దాని గురించి బాధపడితే కాలం వెనక్కి వెళ్ళి దాన్ని సరిచేసిందా, దీపకి కార్తీకి రాసిపెట్టింది కాబట్టి వాళ్ళకి పెళ్లి జరిగింది, ఇక జ్యోత్స్నకి గౌతమ్కి రాసిపెట్టి ఉంది కాబట్టి వాళ్ళ పెళ్లి జరగబోతుంది అంటుంది కాంచన. అప్పుడు శివనారాయణ ఆస్తిని అనుభవించడానికి రాసిపెట్టి ఉండాలి, ఇదంతా ఆ గౌతమ్ గడికి రాసిపెట్టి ఉంది, అందుకే వాడే అనుభవిస్తాడు అని చెప్తాడు. అప్పుడు కాంచన ఎవరు అనుభవిస్తే నాకెందుకు నాన్న, అమ్మ పోతూ పోతూ ఓ 10 ఎకరాలు ఏమైనా పట్టుకెళ్ళిందా, లేదా నేను పోయేటప్పుడు నేనేమైనా కేజీ బంగారం పట్టుకెళ్తానా, లేదు నాన్న అంతా ఇక్కడే ఉండిపోతుంది, మనుషులు లేకపోయినా కూడా వాళ్ళ అన్న మాటలు పోయేదాకా గుర్తుంటాయనన్నా అంటూ చనిపోయిన వాళ్ళ అమ్మ ఫోటోని చూస్తూ చూసావా అమ్మ, నేను మనుషుల కోసం వస్తే వాళ్ళు ఆస్తుల కోసం వచ్చామా అనుకుంటున్నారు, ఈ వయసులో నా వల్ల నాన్న బాధపడడం నాకు ఇష్టం లేదు
లేదమ్మా, కలుపుకోవాలి అని వాళ్ళకి లేనప్పుడు ఇక కలవాలన్న ఆరాటం నాకెందుకమ్మా అంటూ చాలా బాధపడుతూ అక్కడ ఉండతే వెళ్ళిపోతుంది కాంచన. మరోవైపు జ్యోత్స్న, నాకు జ్ఞాపకంగా మీరు దాచుకుని ఈ డ్రెస్సులు బొమ్మలు దీప కూతురికి ఇవ్వడమేంటి అంటూ అమ్మని నాన్నని నిలదీసి ఉంటుంది. ఇక దశరథ, ఇంత చిన్న విషయానికి ఎందుకలా చేస్తున్నావు అంటాడు. ఇక జ్యోత్స్న, ఇది చిన్న విషయమా, నాకు సంబంధించినవి దీప కూతురికి ఇవ్వడమేంటి అంటూ కోపం చేస్తుంది. ఇక అప్పుడే కార్తీక్ వచ్చి, ఎందుకంత గొంతు చించుకొని అరుస్తున్నావు, ఆ డ్రెస్సు నువ్వేమైనా వేసుకుంటావా లేక బొమ్మలతో నువ్వేమైనా ఆడుకుంటావా, ఏదో చిన్నపిల్ల ముచ్చట పడితే ప్రేమతో వాళ్ళు ఇచ్చారేమో అంటాడు. ఇక పారిజాతం, దీని బొమ్మలు దీప కూతురికి ఇవ్వడమేట్రా అంటుంది. ఇక కార్తీక్ మాట్లాడితే దీప కూతురు అని ఎందుకు అంటున్నారు, అది నా కూతురు, ఆవిడ నా మేనత్త, ఆయన నా మేనమామ, నా మీద ఉన్న అభిమానంతోనో లేక ఆ చిన్నదాని మీద ఉన్న ప్రేమతోనో ఇచ్చారు, అది శౌర్యకి కాకుండా వేరే ఇంకెవరికైనా ఇస్తే ఇలాగే రాద్దంతం చేస్తారా అంటాడు. ఇక జ్యోత్స్న, రోడ్డున పోయే వాళ్ళు ఎవరికైనా ఇచ్చినా కూడా నేను ఇంత బాధపడేదాన్ని కాదు బావా, నన్ను చంపాలనుకున్న మనిషి కూతురికి ఇవ్వడమేంటి అంటూ కోపం చేస్తుంది. ఇక అప్పుడే కాంచన అనసూయ ఇద్దరు కూడా వస్తారు. అప్పుడు దశరథ జ్యోత్స్నని కోపం చేశాడు. అనవసరమైన విషయాల గురించి మాట్లాడుతూ శౌర్య మీద మాకున్న ప్రేమతోని వాటిని తనకిచ్చాము అంటూ కోపం చేశాడు. ఇక సుమిత్ర, నిజమేనే, ఇదంటే నాకు చాలా ఇష్టం, నేనే నీ బొమ్మలని దీనికి చూపించాను, ఈ డ్రెస్ కూడా నేనే వేశాను, అయినా నీకు ఉపయోగం లేని వాటిని శౌర్యకి ఇస్తే తప్పేంటి అంటుంది. ఇక జ్యోత్స్న, కరెక్ట్గా చెప్పావు మమ్మీ, ఉపయోగం లేనివి ఇవ్వడంలో తప్పు లేదు, కానీ జ్ఞాపకాలు అర్హత లేని వాళ్ళ చేతుల్లో ఆట వస్తువులా ఉండడం నాకు ఇష్టం లేదు, అలా ఉండకూడదు అంటే అసలు అవి మీ దగ్గర ఉండకూడదు అని చెప్పేసి కబోర్డ్లో ఉన్న తన చిన్ననాటి బొమ్మలన్నీ కూడా బయటికి విసిరేస్తూ ఉంటుంది. ఇక సుమిత్ర దశరథ ఎంత చెప్పినా కూడా అసలు వినిపించుకోదు. అప్పుడు దశరథ, నువ్వు విసిరేసే ప్రతి బొమ్మలో ప్రతి డ్రెస్లో మా ప్రేమ ఉంది అంటూ చాలా బాధపడతాడు. ఇక జ్యోత్స్న, మరి ఆ ప్రేమ మీ దగ్గరే ఉండాలి లేదా నా దగ్గర ఉండాలి, అంతేగాని వేరొకరికి ఇస్తే నేను ఊరుకోను అంటూ కోపం చేస్తుంది. ఇక సుమిత్ర జ్యోత్స్నని అడ్డుపడుతుంది. అవన్నీ నీ బొమ్మలే అంటుంది. ఇక జ్యోత్స్న, నేనే నీ దగ్గర ఉన్నాను కదా, ఆ బొమ్మలు ఎందుకు అంటూ అన్నీ కూడా బయటికి విసిరేస్తూ ఉంటుంది. ఇక దీపని ఆ బొమ్మలన్నీ బయట పడేయమని చెప్తుంది. కానీ దీప సైలెంట్గా ముట్టిపోతుంది. ఇక జ్యోత్స్న, నేనే పారేసినట్టు ఆ బొమ్మలన్నీ కూడా తీస్తూ ఉంటుంది. కానీ కార్తీక్ అడ్డుపడతాడు. ఇవి నీ జ్ఞాపకాలు కావు, వాళ్ళకి సంబంధించిన జ్ఞాపకాలు, నువ్వు చిన్నప్పుడు కేరింతలు కొడుతూ ఉంటే చూసి ఆనందపడ్డ జ్ఞాపకాలు, ఈ డ్రెస్ వేసుకొని నడుస్తూ ఉంటే నీ ఆనందాన్ని చూసి నీకెక్కడ దిష్టి తగులుతుందో అనుకుని మా అత్త తన కళ్ళలో ఉన్న కాటుకు తీసి నీకు దిష్టి తగలకుండా నీ బుగ్గను చుక్క పెట్టింది చూడు, అది వాళ్ళకి ఇంకా గుర్తుంది. నువ్వు బొమ్మల కోసం తప్పటడుగులు వేయడం, నడవడం, నీకు ఊహ తెలిసేంత వరకు నీ ప్రతి కదలికలని వస్తువు రూపంలో జ్ఞాపకంగా దాచుకున్నారు. వాళ్ళకి ఇవి చూస్తే చిన్నప్పటివన్నీ కూడా గుర్తు చేసుకుంటారు. అసలు అత్తని గౌను నా కూతురికి ఎందుకు వేసిందో తెలుసా, గౌను వేసుకున్న నా కూతురు నిన్ను చూసి మురిసిపోవడానికి, కావాలంటే గుర్తొచ్చిందో లేదో వాళ్ళని అడుగు, అయినా నువ్వు విసిరేసింది వస్తువులు మాత్రమే కాదు జ్యోత్స్న, ఆ వస్తువుల్లో వాళ్ళు దాచుకున్న జ్ఞాపకాలు, బంధాలు అంటూ కోపం చేస్తాడు. అప్పుడు జ్యోత్స్న, ఇప్పటి వరకు ఈ వస్తువులు నేను కనిపించబడవచ్చు, కానీ ఎప్పుడైతే శౌర్య వేసుకుందో ఇక వీటిలో నేను లేను, ఇవి నాకు అవసరం లేదు అంటుంది. ఇక సుమిత్ర వద్దని చెప్పినా కూడా జ్యోత్స్న అసలు వినదు. అప్పుడు కార్తీక్, నువ్వు వద్దని విసిరేసావు అంటే ఇక వీటికి నీకు బంధం తెగిపోయింది అని చెప్తాడు. ఇక అనసూయని ఆ బొమ్మలు ఆ బట్టలు అన్నిటిని కూడా మూట కట్టమని చెప్తాడు. మనం ఇంటికి తీసుకువెళ్దామని తనతో చెప్తాడు. తను సరేనని చెప్తుంది. తర్వాత పారిజాతం వద్దని చెప్తుంది. కానీ కార్తీక్, మీరు వద్దనుకున్నారు, మేము కావాలనుకున్నాం అని చెప్తాడు. అప్పుడు అనసూయ వచ్చి ఆ బొమ్మలని బట్టలని ఒక బ్యాగ్లో పెట్టేస్తుంది. అది చూస్తూ సుమిత్ర చాలా బాధపడుతుంది. అప్పుడు కార్తీక్, అత్త, నువ్వు జ్ఞాపకంగా దాచుకున్న వస్తువులు చెత్త కుప్పలోకి వెళ్ళడం లేదత్తా, నా ఇంటికి వెళ్తున్నాయి, నువ్వెంత భద్రంగా దాచుకున్నావో నేను కూడా అంతే భద్రంగా దాస్తాను, ఒకవేళ నువ్వు నీ మనవరాలకి ఇవ్వడానికి దాచుకుంటే కనుక ఇక నీ కోరిక తీరినట్టు అత్త అని చెప్తాడు. ఇక ఆ మాటకి చూసిన గుండెలో భయం పుట్టుకొస్తుంది. తర్వాత పారిజాతం దీప కూతురు సుమిత్రకి మనవరాలవుతుంది అంటుంది. అప్పుడు కార్తీక్, నా కూతురు సొంత మనవరాలే అవుతుంది అని చెప్తాడు. ఇక దీప, ఆ దేవుడు నా తల్లి జ్ఞాపకాలని, ప్రేమని నా కూతురికి ఏ విధంగా అందేలా చేశాడు అని తన మనసులో చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇక కార్తీక్, అత్త, నీ జ్ఞాపకాలు నా దగ్గర ఉంటే నీ కూతురు కూడా నా దగ్గర ఉన్నట్టే, ఎప్పుడు కావాలంటే అప్పుడు నుంచి చూసుకోవచ్చు అని చెప్తాడు. ఎందుకంటే దీప తన సొంత కూతురు కాబట్టి అందుకే అలా చెప్పాడు. ఇక జ్యోత్స్న, అవసరం లేదు బావా, ఎందుకంటే నువ్వు తీసుకెళ్తుంది జ్ఞాపకాలు మాత్రమే, కూతురుని కాదు, కూతురు ఇక్కడే ఉంది, కళ్ళ ముందే ఉంటుంది, అప్పుడు జ్ఞాపకాలు వస్తువులు కాదు బావా, నాలోనే కనబడ్డాయి, మీరు తీసుకెళ్తున్న ఈ బొమ్మల్ని బట్టల్ని ఏం చేసుకుంటారో చేసుకోండి అంటూ కోపం చేస్తుంది. అప్పుడు దీప, జ్యోత్స్న, కొన్ని బంధాలు దగ్గరగా ఉన్నప్పుడు వాటి విలువ అస్సలు తెలియదు, దూరంగా ఉన్నప్పుడు మాత్రమే ఆ బంధాల విలువ తెలుస్తుంది అంటుంది. ఇక జ్యోత్స్న, అలా నా జీవితంలో ఎప్పుడు కూడా జరగదు అంటుంది. అప్పుడు దీప, అంత మనం అనుకున్నట్టు జరిగితే అది జీవితం ఎందుకవుతుంది, ఎప్పుడైనా ఏదైనా జరగచ్చు అంటూ జ్యోత్స్న గుండెలో భయాన్ని పుట్టిస్తుంది. ఎందుకంటే దీప అసలనే వారసురాలు కాబట్టి ఎప్పటికైనా తనే ఆ ఇంటికి రావాల్సి ఉంటుంది కాబట్టి. ఏదేమైనా దీప కార్తీక్ చేస్తున్న పని వల్ల జ్యోత్స్న రోజు రోజుకి చాలా టెన్షన్ పడుతూ ఉంటుందండి. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మర్చిపోకూడదు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.